నమస్తే అండి. నమస్తే. నమస్కారం అండి. ఈరోజు మనం విజయవాడలో ఎందుకు సమావేశమయ్యామంటే చెప్పు. ఏంటో నువ్వు పరిశ్రమ అవ్వముందే బాగుండు. పిఠాపురంలో వార్డు మెంబర్ అయినా అయ్యాను. నువ్వు పరిశ్రమ అయినా కానీ విజయవాడలో మీటింగ్లు పెడతాం సంకనాగిపోయాం. పెద్ద మాట అన్నాడు సరాడు. నిజమేగా వాడు చెప్పింది. 15 సంవత్సరాలు కష్టపడి అమలాపురంలో ఎస్టేట్ సర్టిఫికేట్ తెచ్చుకొని విజయవాడ నీ మీటింగ్కి వచ్చి అది కూడా దెంగేటట్టుంది. మీకు అర్థం కావట్లేదు. విజయవాడలో మీటింగ్లు ఎందుకు పెడుతున్నానంటే అతి త్వరలో నాకు నామినేటెడ్ పోస్ట్ వస్తుంది. వచ్చిన వెంటనే నీకు పిఠాపురంలో నీకు అమలాపురంలో వార్డు మెంబర్ల పదవులు ఇప్పించే బాధ్యత నాది. మీరు చెప్పింది బాగానే ఉందండి. మనకు పదవులు వస్తే బాగానే ఉంది. మన జాతి పరిముఖుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు ఇప్పిస్తారన్నాం. వాళ్ళు అప్రోచ్ కూర్చుంటారు కదేంటి, మరి ఆ సంగతి ఏంటి? సోచి మన ముగ్గురు ఇక్కడ సమావేశమైంది దేనికి? మనకు పదవులు రావాలని. వాళ్ళు ఇప్పుడు గొర్రెలే అప్పుడు గొర్రెలే. సోచి మన పరిముఖులకు ఎస్టీ సర్టిఫికెట్లు వస్తాయా బోందా? మన మీటింగ్లు పెడితే సందాలు ఇస్తారు, చప్పట్లు కొడతారు, దెబ్బేస్తారు. మాకు కూడా పదవులు రావాలంటే ఆయన పిఠాపురంలోనూ నా అమలాపురంలోనూ మీటింగ్లు పెట్టాలి కదా సారు. సోచి మన పరిముఖులకి ఎస్టీ సర్టిఫికెట్లు వచ్చినా రాకపోయినా పర్లేదు, మన ముగ్గురికి